హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో రోడ్ సైడ్ బండి మీద అమ్మే మెత్తడి పకోడీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వింటర్లో రైనీ సీజన్లో ఎక్కువ స్నాక్స్ తింటాం కదా, ఆ టైంలో ఇలా పకోడీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పళ్ళు లేని ముసలి వాళ్ళు సైతం ఈజీగా తినేస్తారు. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినేయాల్సిందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఒక 10 నిమిషాలు టైం ఉంటే చాలు ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఈ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు ఆనియన్స్ తీసుకోవాలండి. ఈ పకోడీకి ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకోవద్దు, అడ్డంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాతకి ఒక 3 వరకు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో ఎండుకారం ఏం వాడమండి, అందుకనే పచ్చిమిరపకాయలు టేస్ట్ సరిపోయాన్ని వేసుకోండి. అలాగే 1/2 ఇంచ్ వరకు అల్లంని గ్రేట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు వాముని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలండి. అలాగే ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని మంచిగా కట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొత్తిమీర, రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా అంటారు కదండి, ఆ వంట సోడా వేసుకోవాలి. ఇందులో వంట సోడా అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఆ తర్వాతకి ఒకసారి బాగా ఆనియన్స్కి పట్టేటట్టు ఒకసారి బాగా మ్యాష్ చేసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాతకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్కి ఆయిల్ని గోరువెచ్చగా చేసుకొని వేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పకోడీ చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్ కూడా వస్తాయి. ఆ తర్వాతకి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలిపేసుకోవాలండి. ఈ పకోడీకి గట్టిగా కలపకూడదు, కొద్దిగా జారుడుగా ఉండాలన్నమాట. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా కొంచెం జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాతకి కొంచెం కొంచెం తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా పకోడీలాగా వేసుకోవాలి. ఈ పకోడీకి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అయి ఉండొద్దు, అలానే తక్కువ హీట్ అయి ఉండొద్దండి. ఎక్కువ హీట్ అయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి, తక్కువ హీట్ అయితే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట పకోడీ. సో అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం హీట్ అయిన తర్వాత మాత్రమే పకోడీలాగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న పకోడీని అటు ఇటు కదుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదు, లోపల వరకు చక్కగా ఉడికిపోతే సరిపోతుందన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు అటు ఇటు కదుపుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిన వాటిని తీసేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని చిన్న చిన్న పకోడీలుగా వేసుకోవాలి. ఆ తర్వాతకి వీటిని ఆయిల్లో వేయించుకున్న కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే టమాటో కెచప్తో కానీ తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది అన్నమాట. సో ట్రస్ట్ మీ అండి, ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ మెథడ్ పకోడీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.